హై ఫ్రెండ్స్ ఈరోజు విషయం అయితే చెప్పాలి ఏంటంటే నేను మీకోసం ఒక ఫ్రెండ్షిప్ అయినా మంచి క్వాలిటీలో వీడియో అయితే చేశాను. మీకైతే డెఫినెట్లీగా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒక లైక్ చేయండి అబ్బా. అండ్ నేను ఫ్రీ మెటీరియల్ ఇస్తున్నా, అందరిలోకి వెబ్సైట్లో కాకుండా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే, ఇప్పుడైతే ప్రివ్యూ చూద్దాం. ఫ్రెండ్ అంటే అన్ని షేర్ చేసుకుంటాడు. ఏంటి దరిద్రం కూడా ఫ్రెండ్ అంటే ఐఎమ్ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నెక్స్ట్ టైప్లో ఎలాంటి యానిమేషన్లో కావాలన్నా కూడా నన్ను అడగండి, నేను డెఫినెట్లీ చేస్తా. ఇది వచ్చేసి నేను ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ నన్ను 3 days నుండి అడుగుతున్నారు ఈ వీడియో చేయమని, అందుకే నేను చేశాను, అంతకు మించి ఏం లేదు. అండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ యాప్లో వచ్చేసి ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తా అంటే డిస్క్రిప్షన్ నుండి బీట్ మార్క్ అయితే సేకప్ కూడా 2 ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్నట్లయితే మనకు ప్రాజెక్ట్లోకి వెళ్ళి వచ్చేస్తుంది. ఓకే, నేనైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నా. బీట్ మార్క్ ఓపెన్ చేయగానే కొంచెం కింద స్క్రోల్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. నేను ఆల్రెడీ ఒక లిరికల్కి టూ లిరికల్కి ఫౌండ్ యాడ్ చేసిన. ఒకటేమో మనకు ఎలర్ట్ మోషన్లో ఆటోమేటిక్గా ఫౌండ్, ఒకటేమో నేను అంటే ఓన్గా ఇచ్చిన. ఓకే, ఏం లేదు, లిరిక్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫౌండ్ కూడా. ఓకే, ఫౌండ్ అండ్ డిస్క్రిప్షన్లో పెడతా. ఓకేనా, ఈ లిరికల్ వచ్చేసి కింద ఎడిట్ టెక్స్ట్ చేసి పైన రోబోట్ వచ్చేసి ఫౌండ్ పెట్టేసుకోండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ లిరికల్ వచ్చేసి కింద ఎడిట్ టెక్స్ట్ చేసి పైన రోబోట్ వచ్చేసి ఫౌండ్ పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి ఎలర్ట్ మోషన్లో ఫౌండ్. ఓకే, ఇది కూడా వస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఓకేనా, ఈ విధంగా కొంచెం లిరికల్ని చూసి ఫౌండ్ పెట్టుకోండి. ఫౌండ్ పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక లిరికల్ కలర్ యానిమేషన్ చెప్తా. ఇక్కడ ఏ కలర్ ఉందో ఒకసారి చూసుకోండి. ఓకే, ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఒక లిరికల్ ఇచ్చేసి కింద కలర్ క్లిక్ చేసి ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ క్లిక్ చేసి ఇక్కడ వేరే కలర్ పెట్టుకోండి. ఓకే, 1 minute. ఇక్కడ ఏ కలర్ ఉంది మనకు? ఓకే, పర్ఫెక్ట్. ఓకే, అదే కలర్ ఉంది కాబట్టి పైన లిరికల్ ఇచ్చేసి కింద కలర్ ఫిల్ చేసి పింక్ కలర్ పెట్టుకోండి. ఓకే, ఒకవేళ మీ దగ్గర వేరే కలర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. నేనైతే పింక్ కలర్ పెడుతున్నా, అదే కొంచెం సూట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఈ విధంగా ప్రతి లిరికల్కి ఈ విధంగా కలర్ క్లిక్ చేసి వైట్ క్లిక్ చేసి వేరే కలర్ పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్ కదా. ఈ విధంగా ప్రతి లిరికల్ని యాడ్ అయితే చేయండి. 1 minute. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ప్రతి లిరికల్కి యాడ్ చేసిన. అండ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం లిరికల్కి ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు కింద లిరికల్ వచ్చేసి ప్లస్ అని చేసి కాపీ లేట్ చేసుకుని స్టార్టింగ్లో వచ్చేసండి. ఓకే, కింద లిరికల్ వచ్చేసి ప్లస్ అని చేసి పేస్ట్ పైన నార్మల్ వచ్చేసి కలర్ ఫిల్, బోర్డర్ షాడో, బెండింగ్ ఆఫ్ స్పీడ్ మోషన్, పేస్ట్. ఓకే, యానిమేషన్ వస్తుంది కదా మనకు. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు పింక్ కలర్ క్లిక్ చేసి కింద ప్లస్ అని చేసి కాపీ లేట్ చేసుకుని మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసండి. మళ్ళీ అదే ఫ్రెండ్ వచ్చేసి ప్లస్ అని చేసి పేస్ట్ పక్కన నార్మల్ వచ్చేసి ఈ 3 ఆఫ్ పెట్టుకుని పేస్ట్ చేయండి. మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, 1 minute. ఈ విధంగా ప్రతి లిరికల్కి యాడ్ అయితే చేసేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక పిఎన్జీ ఇస్తా. ఓకే, ఈ పిఎన్జీ యాడ్ చేసుకోండి. 1 minute. సైజ్ తగ్గించుకుంటా, ఇంకా కొంచెం సైజ్ బాగా తగ్గించుకోండి. ఓకే, సైజ్ తగ్గించుకున్న తర్వాత ఈ పిఎన్జీ 9.19 మిల్లీసెకండ్ జరుపుకొని ఈ పిఎన్జీ వచ్చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్ చేసి యాడ్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. కానీ సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, ఈఎక్స్ అని క్లిక్ చేయండి. ఎక్స్ ఓకే వస్తుంది, క్లిక్ చేసి ఎక్స్ వస్తుంది, స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఎక్స్పోరెస్ కొంచెం పెంచుకోండి, బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ అయిపోతుంది మనం ఆటోమేటిక్గా. ఈ పిఎన్జీ వచ్చేసి కింద బెండింగ్ క్లిక్ చేసి డార్క్ క్లిక్ చేసి మల్టిపుల్ పెట్టుకోండి. ఈ పిఎన్జీ కొంచెం సైజ్ తగ్గించుకోండి. ఓకేనా, సైజ్ తగ్గించుకోండి. ఓకే, సైజ్ తగ్గించుకుంటే డెఫినెట్లీ సూపర్గా ఉంటుంది. అండ్ లిరికల్ కొంచెం ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఓకే, లిరికల్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ పిఎన్జీ కొంచెం లాంగ్ ప్రెసెస్ కిందకి తీసుకోండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఉండాలి కాబట్టి. ఈ పిఎన్జీ వచ్చేసి కింద మూవ్ అంటాసం వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి కొంచెం పెంచుకోండి, ఒక కీ ఫ్రేమ్ ఉండి రైట్ సైడ్ వచ్చేసి కొంచెం తగ్గించుకోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు యానిమేషన్ చూడండి మీరు, మనకు డెఫినెట్లీ సూపర్గా ఉంటుంది, అంటే కొంచెం మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. ఓకేనా, పర్ఫెక్టా.
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి సేకీప్ యానిమేషన్ ఓపెన్ చేసుకోండి. మనకు 3 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తుంటే ప్లస్ అని చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకుని ప్లస్ అని చేసి కాపీ 8 లేయర్స్ చేసుకుని బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ టైం అని చెప్తా 9.19 మినిట్స్ దగ్గర ప్లస్ సెకండ్ పేస్ట్ 8 లేయర్స్. ఓకే, మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది, చూస్తున్నారు కదా. ఓకే, పర్ఫెక్ట్. అండ్ సెకండ్ యానిమేషన్ కూడా డెఫినెట్లీ సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గ్రూప్లో రిప్లేస్మెంట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ స్టార్టింగ్ 3 గ్రూప్స్ ఉన్నాయి, వీటిని అంటికి పెట్టుకోండి. మళ్ళీ ఒక ఫోటో కూడా పెట్టుకోండి 4. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ కాపీ 4 లేయర్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకోండి 15.16 మిలియన్ ప్లస్ సెకండ్ పేస్ట్ 4 లేయర్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ పేస్ట్ 4 లేయర్స్. ఓకే, పర్ఫెక్ట్. ఈ విధంగా అయిపోయింది. ఇందులో ఫోటో రిప్లేస్మెంట్ చేసుకోవడం మీకు తెలిసింది ఏం లేదు. ఓకే, ఏం లేదు, గ్రూప్ లింక్ చేయండి, కింద ఎడిట్ గ్రూప్ లింక్ చేయండి. ఒక ఫోటో క్లిక్ చేసి కింద కలర్ క్లిక్ చేసి స్టార్ బాక్స్ క్లిక్ చేసి ఈ ప్లేస్లోనే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అని ఇచ్చేయండి. ఓకే, ఒకసారి చూడొచ్చు ఇక్కడ మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసి. ఓకే, ఇక్కడ మనకు ఫోటో రిప్లేస్మెంట్ అయిపోయింది కదా, ఈ విధంగా ఒక్కొక్క ఫోటోని రిప్లేస్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పర్ఫెక్ట్. ఇప్పుడు వీడియో అయిపోయింది కాబట్టి షేర్ ఆప్షన్ చేసి కింద ఎక్స్పోర్ట్ కొట్టండి. వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.